అందరికీ నమస్కారం అండి. ఇది పెద్ద బొంత చెట్టు కాయ. ఇది ఈ మధ్యకాలంలో ఈ చెట్టు ఎక్కడా కనిపించలేదు. ధర్మవరంలో దేవాంగుల కళ్యాణ మండపం లాస్ట్లో ఒక బొంత చెట్టు మాత్రం ఉంది. పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి ఈ చెట్టుకు అంతా చుట్టూ. ఈ కాయను పట్టుకుంటానే మొత్తం అంతా ముళ్ళులు, చిన్న చిన్న ముళ్ళులు చేతికి కుచ్చుకుంటాయి. జాగ్రత్తగా పీక్కొని ఇక చుట్టూ ముళ్ళులు ఉంటాయి. దీన్ని నేలకేసి ఇలా రాకితే ఆ ముళ్ళులన్నీ పోతాయి. పోయిన తర్వాత మనం తీసుకొచ్చి ఈ కాయలను మొత్తం ఇట్లా తీస్తే లోపల ఇలాగ ఉంటుంది. దీంట్లో కూడా పెద్ద ముళ్ళులు ఉంటాయి. ఈ ముళ్ళులు పక్కకు పారేసి చిన్న చిన్న ఇత్తనాలు ఉంటాయి. ఈ ఇత్తనాలనంతా ఇలా చేసుకొని పొద్దున్నే పడిగడపన్నే తింటే ఎన్నో రోగాలకు నయం చేస్తుందన్నారు. ఇది పెద్దలు చెప్పిండేది. మేము చిన్నప్పుడు కూడా చాలా తినేవాళ్ళము. ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎతికినా ఈ చెట్టు కనిపించలేదు. ఇప్పుడు ధర్మవరంలో దేవాంగుల కళ్యాణ మండపం ఆ లాస్ట్లో ఒకటి ఈ చెట్టు ఉంది. ఎవరైనా మాగినేది మాత్రమే తీసుకొచ్చుకొని ఇలా తీసుకొని తినాలి. ఈ కలర్ చూడండి. ఇది అయితే సాధ్యమైనంత వరకు ఈ కలర్ సరిగా నీళ్ళల్లో కడిగినా కూడా పోవడం లేదు. అంటే పెద్దలు ప్రకృతి వైద్యం ఎంత క్రమశిక్షణతో ఉంటుందో చూడండి. విదేశాల వాళ్ళు ఎంతోమంది మన ఆయుర్వేదాన్ని వాడుతున్నారు. మన దేశంలో మాత్రము ఉండే చెట్లనన్నీ పీకి పడేసి ఆ చెట్లను చంపేస్తున్నారు. ఇంకా ఇత్తనాలు ఎక్కడికి వస్తాయండి? ధర్మవరం అంతా ఎతికినా ఒక్కటే ఒక చెట్టు ఉంది. నాకు చూసి ఇంతవరకు నేను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను. ఆ ఒక్క చెట్టు ఉంది. ఆ ఇత్తనాలు ఎక్కడైనా ఊరు బయట వేస్తే మరీ బతుకుతాయి. తప్పనిసరిగా అక్కడ కాయలు తీసుకుపోయి ఎవరైనా ఊరు బయట మాగినేటివి పూర్తి గట్లకి వేసేసేయండి. దాని అంతకు అదే బతుకుతుంది. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. చాలా బలమైన చెట్టు అది. ఎన్ని ఏండ్లు పోయినా ఎండిపోయినా అక్కడ ఇత్తనాలు పడినాయంటే దాని అంతకు అదే మొలుస్తుంది. అందరికీ నమస్కారం అండి. మీ పద్మరాజ, ధర్మవరం, సత్యసాయి జిల్లా.